అరే ఇప్పుడే వస్తా. సరే 3 ఫ్లాగ్స్ ఇవ్వరా. రేపు ఇండిపెండెన్స్ డేకి ఈ జెండా పెట్టుకోరా. ఓకే. పార్టీ ఉంది ఇవాళ సాయంత్రం కొంచెం లేట్ అవుతుంది. బాయ్. సరేరా బాయ్. అరే పదరా బస్ వస్తుంది. అదేంట్రా పార్టీ ఉంది లేట్గా వస్తాను. పార్టీ క్యాన్సిల్ రా. సరే కానీ ఈ ఫ్లాగ్ తీసుకోరా, రేపు ఇండిపెండెన్స్ డేకి పెట్టుకుందో కానీ. సరేలే. అరే రాజు లేరా. అరే ఫ్లాగ్ పెట్టుకోలేదా. అరే అది ఎక్కడో పడిపోయిందిరా. అలా ఎలా పడేసుకున్నావురా. మరి నీది. పోరా నేను పెట్టుకోను, నా బ్యాండెడ్ షర్ట్కి హోల్ పడిద్ది. సరేరా ఫ్లాగ్ హోస్టింగ్ కానీ వెళ్దాం పదరా. సారీ రా, ఈరోజు మా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్, మేము రాలేదు. అరే ఫ్లాగ్ హోస్టింగ్ కానీ ఇంపార్టెంట్ రా సినిమా. ఏమోరా మాకు అదంతా తెలీదు, మా హీరో అంటే మాకు చాలా ఇష్టం. కావాలంటే నువ్వు కూడా రారా, ఒక ఎక్స్ట్రా టికెట్. సారీరా, నాకు నా దేశం అంటే ఇష్టం. సర్లే వీళ్ళు రాకపోతే ఏంటి, ఇంకా చాలా మంది వస్తారు. ఇదేంటి చాలా మంది అసలు జెండాలో పెట్టుకోలేదు. ఇదేంటి ఇంత తక్కువ మంది వచ్చారు. ఏంటిది, ఒక సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా వీళ్ళు ఇండిపెండెన్స్ డేకి ఇవ్వట్లేదు. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఎవరు రాలేదు. యశ్వంత్ ఎక్కడికి రా. ఏం లేదురా, మీరు వెళ్ళండి నేను వస్తున్నా. భరత్ ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు. ఏం లేదురా. ఏంటి డల్గా ఉన్నావు.
బాధగా ఉందిరా. అదేరా, ఎందుకు బాధ? ఎందుకేంట్రా, ఫస్ట్ టైం అనిపిస్తోంది ఈ దేశానికి అనవసరంగా స్వతంత్రం వచ్చిందని. అదేంట్రా, ఎందుకు అలా అనుకుంటున్నావు? అది కాదురా, ఇక్కడికి కూడా ఈ జెండా వాల్యూ తెలియడం లేదు. ఈ జెండా స్వేచ్ఛగా ఎగరడం వెనుక ఎంతమంది త్యాగం ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయారు. ఈ ఒక్కరోజైనా ఆ త్యాగమూర్తులను గుర్తు చేసుకోవాలని కూడా వాళ్ళకి తెలియట్లేదు. అరే, సైనికుడికి బుల్లెట్ తగిలినప్పుడు ఆ బుల్లెట్ పేల్చిన వాళ్ళలో 10 మందిని చంపి కానీ చావాడు. అతను చనిపోయే చివరి క్షణాల్లో ఏమనుకుంటాడు తెలుసా? నా దేశ ప్రజలారా, భయపడకండి, మేము మిమ్మల్ని కాపాడుతాం అని జెండాను చూస్తూ హాయిగా కన్నుమూస్తారు. వాళ్ళ త్యాగ ఫలితమేరా ఈ జెండా. అరే, బార్డర్లోని సైనికుడికి ఏమవుతాడా? అన్న, తమ్ముడా, అతని కోసం ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి? అలాంటి వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన పవిత్రమైన రోజురా ఇది. ఇది కూడా వాళ్ళకి తెలియట్లేదు. సరేరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేరా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. Happy Independence Day. నాకు కావాల్సిన ఆన్సర్ నాకు దొరికిందిరా. ఇదేంటి ఆన్సర్ దొరికింది అని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మన దేశం మనదే, కానీ మనలో మనమే పరాయి వాళ్ళం అయ్యాం. మనలో ఐక్యత నశించింది, మానవత్వం నశించింది, దేశం పట్ల బాధ్యతలు నశించాయి, మొత్తంగా దేశభక్తే నశించింది. అలా అని అందరిలో దేశభక్తి లేదని కాదు, దేశంపై ఉన్న భక్తి తగ్గిపోయింది అని. ఈ దేశభక్తి అనేది పెరిగితేనే దేశంలో మార్పులు చూడగలుగుతాం. లేదా ఈ దేశం సంగతి నాకెందుకు, నాది నేను చూసుకుంటా అని ఆలోచిస్తే మాత్రం మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం. ఈ ఆలోచన విధానం మారాలి. ఈ స్వరాజ్యం నుండి సురాజ్యంలోకి రావాలంటే గగనం వైపు చూస్తూ గమ్యం లేని ఆలోచనలతో గడుపుతున్న నేటి యువతే ముందుగా ముందడుగు వేయాల్సింది. యువత చేతిలోనే మార్పు అనే అస్త్రం ఉంది. అటువంటి మార్పు తీసుకురావడమే మన అజెండా. ఆ మార్పు కోసమే ఇతని ప్రయాణం. జై హింద్.